వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా. అది 77,333 కోట్లు, 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. ఇవాళ నేను ఒకటే లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం కుంగిపోవద్దు. జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ 2017లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం 73,000 కోట్లు. ఇవాళ జిఎస్టీలో వస్తున్న ఆదాయం పొన్న ఏప్రిల్ మంత్ 2,40,000 కోట్లు. 2,40,000 కోట్లు. దాంట్లో జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ ఏమో నేరుగా మనకు వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ ఏమో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే వాటా మనకు వస్తుంది. అంటే ఇవాళ 2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రం ఇవాళ 11 సంవత్సరాల కాలంలో బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్లైనప్పుడు పురోగమించినట్ట, తిరోగమలో ఉన్నట్ట, అభివృద్ధి చెందినట్ట, దివాలా తీసినట్ట. 64,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో, ఎలిజిబిలిటీ ఉన్న రాష్ట్రంలో 64,000 కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నామంటే ఇవాళ పచారం ఉన్నట్ట, పోయినట్ట. జిఎస్డిపి మొత్తం దేశంలో జిఎస్డిపి ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా వేగంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం 13%, 14% గ్రోత్తో ఉన్నది. 2025-26కి 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుందని చెప్పి అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, యువశక్తి కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, సేవా రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడితే వాళ్ళ చెమట బిందువుల మీద సృష్టించబడ్డ సంపద 18 లక్షల కోట్లు. రేవంత్ రెడ్డి 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే దివాళా తీసిన రాష్ట్రం అంట. అవును, అప్పు పుట్టలేదు అంట. 64,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏమి నీతి ఇది? ఇవాళ తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే తక్కువ జనాభా, 5 కోట్ల పైన, కానీ బడ్జెట్ చూస్తే మన లెక్కనే ఉండదు. వాళ్ళు కేంద్రం దగ్గర పోయిండ్రు, తెచ్చుకున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంతో గొడవ పెట్టుకొని కేంద్రం ఇచ్చేది నాకెందుకని చెప్పి అహంకారంగా పోతే ఏం జరిగిందో మనం చూసినాం. కానీ ఇవాళ పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్లా ముందుకు పోతుందో చూడండి. తెలంగాణ ఎట్లా దురదృష్టవంతులు అయినరో, ఆంధ్రప్రదేశ్ ఎట్లా అదృష్టవంతులైనో మనకు కళ్ళ కనబడతాను. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్పిన, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇస్తున్నప్పుడు ఆ 6 గ్యారంటీలు కూడా, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారు, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారు, ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు ఎట్లా అవుతుందని చెప్పినాం. ఏ బట్టి విక్రమార్క గారైతే శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోతుందని చెప్పి భావించిండ్రో, ప్రచారం చేసిండ్రో, అప్పుల కుంపటని చెప్పి భావించిండ్రో, మరి మీరే మాట్లాడినరు శాసనసభలో. మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏం ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. కడుపు కట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు ఒక బిషాది కాదన్నాడు. రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా? ఎందుకుండదు? మీకు ఏమరక? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా, 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి. రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పిండు. మేము
నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేం మాట్లాడినప్పుడు మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇలా మళ్ళీ మీడియాలో పెడతాం. తెలంగాణ ప్రజలారా, 2024 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఒక హామీ ఇస్తున్నాం, బాధ్యత కలిగినటువంటి పార్టీగా ఒక హామీ ఇస్తున్నాం. ఇవాళ రాష్ట్రాలు దివాళా తీస్తున్నప్పుడు కేంద్రం సంతోషంగా ఉండదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి తెలంగాణకు గాయమైన, ఆంధ్రప్రదేశ్ గాయమైన, బీహార్కి గాయమైన, ఇవాళ గాయమైనట్టు లెక్క. కాబట్టి ఇవాళ మీ అనుభవాలేమి, మీ బుద్ధిహీనత,